ఇక అర్బన్ చుట్టే అసెంబ్లీ సీట్లు డీలిమిటేషన్తో మారనున్న నియోజకవర్గాల స్వరూపం. జనాభా ప్రాతిపదికనే అసెంబ్లీ లోక్సభ సెగ్మెంట్ల రీడ్రాయింగ్. సగటున 2.14 లక్షల జనాభాకు ఒక అసెంబ్లీ నియోజకవర్గం. ఒక్కో లోక్సభ స్థానంలో సగటున 15.36 లక్షల జనాభా ఉండే అవకాశం. పట్టణ ప్రాంతాల్లో భారీగా పెరగనున్న అసెంబ్లీ స్థానాలు. హైదరాబాదు శివారు జిల్లాలకే సింహభాగం సీట్లు. 3 లోక్సభ స్థానాలుగా మల్కాజ్గిరి చాలా చాలా పెద్దది. ఒకప్పుడు ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గమే చాలా పెద్దదైతే 3 అయింది అది అసెంబ్లీలో. ఇప్పుడు 3 లోక్సభ స్థానాలుగా మల్కాజ్గిరి. కరీంనగర్, నిజామాబాద్ సిటీల్లో 2 ఎమ్మెల్యేలు. బౌండరీల మార్పుతో మారనున్న రాజకీయ సమీకరణలు. ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లోనూ మార్పులు. రాజకీయ నేతలతో పాటు సామాన్యుల్లోనూ ఉత్కంఠ. ఇక మారనున్న రిజర్వేషన్ల లెక్క కొత్త సమీకరణలు. కేవలం భౌగోళిక మార్పులే కాదు, సామాజిక వర్గాల వారీగా రిజర్వ్డ్ నియోజకవర్గాల్లోనూ మార్పులు రానున్నాయి. పునర్విభజన తర్వాత ఎస్సీ ఎస్టీ జనాభా లెక్కల్లో వచ్చే మార్పుల ఆధారంగా ఆయా నియోజకవర్గాల్లోనూ రిజర్వ్ చేస్తారు. కొత్త జనాభా లెక్కల ప్రకారం ప్రస్తుతం జనరల్గా ఉన్న కొన్ని సీట్లు రిజర్వ్డ్గా, అలాగే ప్రస్తుతం రిజర్వ్డ్ స్థానాలు జనరల్గా మారే అవకాశం ఉంది. అదే సమయంలో 33% మహిళా రిజర్వేషన్లను కూడా అమల్లోకి వస్తాయి. దీంతో కొందరు నేతలు తమ నియోజకవర్గాలను వదులుకొని వేరే నియోజకవర్గాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితులు తలెత్తనున్నాయి. ఇప్పుడున్న పరిస్థితులలో నియోజకవర్గాలు తారుమారైతే మాత్రం తమ నియోజకవర్గాలను వదిలి వేరే నియోజకవర్గాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని చెప్పేసి ఈ వార్తా సారాంశం. దానికి సంబంధించి నియోజకవర్గాల పునర్విభజనతో రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. డీలిమిటేషన్ గైడ్ లైన్స్ ఇంకా ఖరారు కానప్పటికీ కేంద్రం నుంచి వస్తున్న లీకులను బట్టి అన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు నియోజకవర్గాల సంఖ్యను 50% పెంచే అవకాశం ఉంది. ఈ లెక్కన రాష్ట్రంలోని లోక్సభ స్థానాల సంఖ్య అంటే తెలంగాణలో 17 నుంచి 25కి, అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 179కి పెరగనున్నాయి. ప్రస్తుత జనాభా ఆధారంగా సీట్ల సంఖ్య పెంచడం వల్ల జనసాంద్రత ఎక్కువగా ఉండే అర్బన్ ప్రాంతాల పరిధిలోనే అత్యధిక అసెంబ్లీ స్థానాలు వస్తాయి. హైదరాబాద్ దాని శివారుల్లోని అసెంబ్లీ సీట్లు 90కి పెరగనుండగా అధికారం చేజిక్కించుకోవడంలో కీలకంగా మారనున్నాయి. ప్రభుత్వ ప్రణాళికా విభాగం కేంద్ర గణాంక శాఖ నివేదికల ప్రకారం 2011 జనాభా నుంచి ఏటా పెరిగే వృద్ధి రేటు మేరకు 2020 నాటికి ఉండాల్సిన జనాభా 3.84 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ కులగణన సర్వే ప్రకారం 3.71 కోట్లుగా ఉంది. త్వరలో కేంద్రం చేపట్టనున్న జనగణన ప్రకారం రాష్ట్ర జనాభా 3.84 కోట్లకు కొంచెం అటు ఇటుగా ఉండే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఈ లెక్కల ప్రకారం రీడ్రాయింగ్ చేస్తే పాత నియోజకవర్గాల బౌండరీలు పూర్తిగా చెరిగిపోనున్నాయి. అధిక జనాభా ఉన్న నియోజకవర్గాలు ప్రధానంగా హైదరాబాద్, పూర్వ రంగారెడ్డి జిల్లాలోని అనేక సెగ్మెంట్లు 2 నుంచి 3గా విడిపోనున్నాయి. మిగిలిన జిల్లాల్లోనూ జనాభా సర్దుబాటు కోసం పల్లెలు, పట్టణాలు, మండలాలను అటు నుంచి ఇటు నుంచి అటు కలపక తప్పని పరిస్థితి ఉందని చెబుతున్నారు. దీనికి తోడు ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో మార్పులతో పాటు కొత్తగా మహిళలకు 33% రిజర్వేషన్లు మారనున్నాయి. అంటే దాదాపుగా రిజర్వేషన్లు కనుక అమలైతే, ఒకవేళ తెలంగాణలో ఈ సీట్ల సంఖ్య కనుక పెరిగితే 179 కనుక అయితే మహిళలకు 60 సీట్లు ఏ పార్టీ అయినా కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే మహిళలకు 33% రిజర్వేషన్ ఇవ్వాలి కాబట్టి ఖచ్చితంగా 60 సీట్లు పెరిగే అవకాశం ఉంది. ఆ 60 సీట్లు రిజర్వ్ అయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో మహిళలకు అయితే కొంత అంటే కొంత సంతోషకరమైన వార్త రాజకీయాలలో కూడా రాణించడానికి, వాళ్ళు కూడా పాలనను చేతిలోకి తీసుకోవడానికి మంచి అవకాశం వాళ్ళకు కూడా మనం ఆహ్వానించాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది.